ఇక్కడ ఎస్పెషల్లీ రైతుల లోపల వ్యతిరేకత ఉంది కదా. ఈ రోజు వచ్చిన వార్త ఏంటంటే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఏమంటున్నారంటే ఆఫ్టర్ ఎలక్షన్స్ రైతు భరోసా కింద అంటే గత ప్రభుత్వం ఏదైతే రైతు బంధు పెట్టిందో ప్రస్తుత ప్రభుత్వం రైతు భరోసా పెట్టింది. వీటి కింద ఎకరానికి 15,000 ఇస్తామని ఈ రోజు వార్త, తాజా వార్త. దీని గురించి ఏమంటారు? ఇప్పుడు ఎకరానికి 15,000 ఇస్తారు. గత ప్రభుత్వం ఎకరానికి 5,000 ఇచ్చింది. ఈ ప్రభుత్వం 15,000 ఇస్తా అంటున్నారు. అంటే ఎకరానికి 10,000 ఇచ్చింది. అది అంటే 2 సీజన్లు కదా, 5,000 10,000 ఇచ్చింది. వీళ్ళు కూడా 7,500 ఇస్తారు. 15,000 ఇస్తా. ఇప్పుడు ఉన్న ప్రభుత్వాలలో గెలిచినప్పటి నుంచి 100 రోజులు అయింది. ఇప్పటి వరకు 5 ఎకరాల వరకు ఉన్న రైతులకి మాత్రమే అక్కడక్కడ, అది కూడా పూర్తి స్థాయిలో కాదు రైతు బంధు పడ్డది. ఎక్కడ కొంతమందికి ఫస్ట్ అరెకరం ఉన్న వాళ్ళకు, తర్వాత ఎకరా ఉన్న వాళ్ళకు. అలా పంట స్టార్ట్ అయిన పంచలి, పంట అయిపోయిన తర్వాత పంట వడ్లు అమ్ముకున్న తర్వాత రైతు బంధు పడే అవకాశం అయితే కదా. అసలు రైతు బంధు స్కీమ్ ఎందుకు పెట్టారు? మొదట అసలు రైతు బంధు అనేది కేసీఆర్ గారు ఎందుకు పెట్టారు? రైతు బంధు అంతుంది, వీళ్ళు పెంచుతామంటారు, కానీ అది రైతు బంధు ఎందుకు తెచ్చారు? దాని గురించి మనం యాక్చువల్గా కేసీఆర్ చెప్పినది ఏంటంటే రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వడం ప్రతి పార్టీ చేసింది కాదు, పెట్టుబడి ఇచ్చేవాడే గ్రేటు అని కేసీఆర్ రైతుల కోసానికి రైతు బంధు పథకం తీసుకొచ్చినప్పుడు. రైతు బంధు పథకంలో ఇంకొకటి ముఖ్యమైన అంశం ఏంటిదంటే, మనం రైతులు ఎప్పుడైతే ఇప్పుడు యాసంగి పంట ఉంటుంది, వాళ్ళు దాన్నే నమ్ముకుంటారు. అది ఈ మిల్లర్ల చేతుల్లో, గవర్నమెంట్ చేతుల్లో పడి ఆ ఫండ్ మన చేతికి, వీళ్ళ చేతికి డబ్బులు వచ్చేసరికి ఆలస్యం అవుతుంది. అవును. సో రైతు తన పెట్టుబడిని ఎక్కడికి వెళ్ళి తీసుకెళ్ళాలో అప్పటికే అప్పులు చేసి, ట్రాక్టర్ దున్నాలంటే నెలకు ఎంత, ఒక ఎకరం పొలం చేయాలంటే దాదాపు 10-20 వేల రూపాయలు ఖర్చు అవుతుంది. అవును. కాబట్టి అవి ఎక్కడి నుండి తీసుకురావాలి? ఆల్రెడీ అప్పు తీసుకొచ్చినా, అవి పెట్టినా, అమ్మినా ఇంకా డబ్బులు రాలేవు. ఆ లోపల ఏదైతే ఇక్కడ ఆగదు కదా, వ్యవసాయం కాలం ఆగదు కదా, అప్పుడు పెట్టాలి కదా. అప్పుడు అదే టైంలో ఎగ్జాక్ట్లీ అదే టైంకి రైతు బంధు అనేది వేసేవాళ్ళు గవర్నమెంట్. కానీ ఇప్పుడు వడ్లు అమ్మే తర్వాత కూడా రాలేదు.